నిన్న ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్‌లో మా ఇంట్లో పెద్దావిడ ఒక ఆవిడ చాలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అందరూ కూర్చుంటే ముఖ్యంగా యూత్‌కి చెప్తూ ఉంటారు చిన్నవాళ్ళకనమాట. ఆవిడ చెప్పడం స్టార్ట్ చేశారు. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అదంతా. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటే ఏంటి? ఎందుకు ఉండాలి? దానివల్ల మనకి ఏంటి? అవన్నీ చెప్తూ ఉన్నారు. అయితే ఆవిడ ఇలా పక్కకెళ్లారో లేదో కుర్రాళ్ళందరూ అంటే యూత్ అంతా డిస్కషన్. అబ్బా! మనకి మొత్తం నాశనం అయిపోతుంటే గుడ్ యాటిట్యూడ్ పెట్టుకోవాలి. థాంక్స్ చెప్పుకోవాలి. గ్రాటిట్యూడ్ ఎలా వస్తుంది అవన్నీ. ఇవన్నీ డిస్కషన్స్ అయ్యాయి. నేను ఇటువైపు కొంతసేపు, అటువైపు కొంతసేపు కప్పదాటి వ్యవహారంగా ఉన్నాను. కానీ నాకు వెనకొస్తుంటే ఒక ఆలోచన వచ్చింది ఆన్ ద వే బ్యాక్. ఇప్పుడు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వల్ల మనం అది పాటించామో, పాటించలేదో ఎలా చెప్పుకోవాలి, ఎలా నేర్చుకోవాలి పక్కన పెడితే దానివల్ల ఒకే అడ్వాంటేజ్ ఉంది. చూడండి సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఎంతో కోపంగా ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటే బుజ్జి పిల్లలు ఉంటారనుకోండి, వాళ్ళు వచ్చి మనం ఇలా హగ్ చేసుకున్నారనుకోండి, ఎంత క్యూట్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ హాయిగా ప్రశాంతం అయిపోతాం కదా! అది మాత్రం వస్తుంది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వల్ల. నాకు అనిపించింది. మీకేమనిపించింది?